ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే ఈ జనరేషన్ లో విపరీతంగా డైవర్స్లు అవుతున్నాయి. ఈ డైవర్స్ల వలన ఫ్యామిలీస్ మాత్రమే కాదు, ఎస్పెషల్లీ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తులు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాయి. డైవర్స్ తీసుకున్న వాళ్ళ మీద సర్వే చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు రీజన్స్ అని అంటే, లేడీస్ కి జెంట్స్ ఓరల్ సెక్స్ చేయట్లేదంట. అసలు ఓరల్ సెక్స్ అంటే ఏంటి అనేది మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్, వైఫ్ తో సినిమా అని, డిన్నర్ అని, లేకపోతే ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ అని బయటకు తీసుకెళ్లడం, టైం స్పెండ్ చేయకపోవడం వలన హస్బెండ్ వైఫ్ తో అదొక రీజన్. అండ్ హస్బెండ్ ఫ్యామిలీతో వైఫ్ మీద హస్బెండ్ కంప్లైంట్స్ చెప్పడం వాళ్ళ ఫ్యామిలీతో, మీ కోడలు ఇలాగా, మీ కోడలు నాకు సరిగ్గా వండి పెట్టట్లేదు, అది ఇది అని చెప్పి. నెక్స్ట్ వచ్చి హస్బెండ్ ఫ్యామిలీని ఈవిడ సరిగ్గా చూసుకోకపోవడం. అలాగే స్టార్టింగ్ లో వావ్ ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు అని చెప్పి స్టార్టింగ్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఉండకపోవడం. నెక్స్ట్ అఫ్ కోర్స్ మీ వైఫ్ తో కాకోకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉండటం వలన ఎవరైనా ఇచ్చేస్తారనుకోండి, ఇది వేరేది. అలాగే పిల్లల కోసం సేవింగ్స్ చేయకపోవడం, పిల్లల మీద అశ్రద్ధ చూపించడం, అలాగే తరచూ కొట్టడం, తిట్టడం, ఆ అమ్మాయిని అనుమానించడం, అవమానించడం వలన కూడా డైవర్సెస్. ఇంకొకటి, తన సేవింగ్స్ డబ్బు ఉంటది కదా, జోదాల్లోనో షేర్ మార్కెట్స్ అని అవి అని ఇవని పెట్టి తగలేయడం వల్ల కూడా డైవర్స్లు అవుతున్నాయి అంట. వీటి వల్లనే డైవర్స్లు అవుతున్నాయి. మీరు బాగా తెలుసుకుని డైవర్స్లు అవ్వకోకుండా జాగ్రత్త పడండి. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోకుండా.